ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ శ్రీ గోమాత జై భారత్ ఛానల్ రిక్వెస్ట్ చేస్తున్న రైతుల తరపున ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దీన్ని మేము రైతుల తరపున ఇప్పుడు మాట్లాడుతున్నాం. అయితే గత అక్టోబర్లో అరటి తోటలన్నీ పడిపోయినాయి. ముత్తూరు తుఫానికి అరటి తోటలు పడిపోయినాయి. అయితే వాటి డబ్బులు ఇంతవరకు రాలేదు. మళ్ళా మొన్న మే నెల 31వ తారీఖున మళ్ళీ పడిపోయినాయి. అయితే ఇప్పుడు అరటి తోట బాగు చేయాలంటే 20 నుండి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి ఎకరానికి. అయితే దాన్ని తీయటానికి రైతు దగ్గర డబ్బులు సరిగ్గా లేవు. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ ఖర్చులు వచ్చేసినాయి. మామూలుగా పంట రాకపోగా మళ్ళీ పైరెయ్యాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముత్తూట్ తుఫాను నిధులని త్వరగా మంజూరు చేయవలసిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరుగుతుంది. ఈ విధంగా మీరు త్వరగా ఆదుకోవలసిందిగా, ఆ ముత్తూట్ తుఫాను నిధులు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం. రైతుల తరఫున మా ఛానల్ ద్వారా మేము ప్రాధేయపడుతున్నాం. అయితే మునగ తోటలు 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పడిపోతున్నాయి. మామూలుగా పెరిగిపోతున్నాయి ఊకే వాటర్ వచ్చి. అయినా నష్టం వచ్చినా రైతు అలాగే చేస్తూ వస్తున్నాడు మామూలుగా. అయితే దాన్ని ఏం చేయాలో తెలియక ఇప్పుడు రోటివేటర్ వేయాలన్నా, దుక్కి దున్నాలన్నా, మరి దమ్ము చేయాలన్నా అనేక కష్టాల్లో ఉన్నాడు. 3 సంవత్సరాల నుండి మునగ చెట్లు బాగా రైతులను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయినా తప్పటల్లా రైతు అన్నంకాల పైరు వేయాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే. దేశానికి రైతు వెన్నుముక. కాబట్టి మీరు రైతును త్వరగా ముత్తూట్ తుఫాన్ బాధితులను ఆదుకోవాల్సిందిగా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మొన్న మే నెలలో నీళ్లు పెడతాం కోసం పొగులల్లా మీరు మంచి అగ్గిలో రైతులను పొలం మీదకి వెళ్ళమాకన్నారు, ఇంట్లోనే ఉండమన్నారు. ఆ విధంగా ఉంటే రైతు అలా ఉండలేడు. కాబట్టి మళ్ళా చేలు పెంచుకుంటాం, మళ్ళీ అరటి తోటలు పెంచుకుంటాం. అదే టైంలో మళ్ళీ మొన్న మే 31వ తారీఖున మళ్ళీ వచ్చిన తుఫాన్కి మళ్ళీ పడిపోయినాయి. మళ్ళీ నష్టపోయాడు రైతు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా ముత్తూట్ తుఫాన్ యొక్క బాధితులకి మీరు ఇవ్వాల్సిన పరిహారం త్వరగా రిలీజ్ చేయవలసిందిగా అటు మోడీ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఛానల్ తరఫున. మరి త్వరగా నిధులు, ముత్తూట్ తుఫాన్ యొక్క నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ 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 గోమాతకు జై జై, జై భారత్ మాతకు జై జై. ఈ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ చేయవలసిందిగా ఇట్లు మీ శ్రేయాభిలాషి కె వేణుగోపాలరావు.